వైసీపీలో చేరేందుకు ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం లోటస్ పాండ్లో జగన్ను కలిశారు. ఒంగోలులో జరిగే సభలో ఆమంచి వైసీపీలో చేరనున్నారు. ఇవాళ ఉదయం టీడీపీ అధినేతకు చంద్రబాబు తన రాజీనామా లేఖను పంపించారు. ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మరియు ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టీ మరియు ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. ఆమంచి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించిన వెంటనే చీరాలకు వెళ్లాలంటూ కరణం బలరాంను ఆదేశించారు. దీంతో ఆయన రేపు పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. మరోవైపు ఆమంచి వైసీపీలో చేరడంపై చీరాల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చీరాల్లో ఆమంచి ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదయం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించగానే అలర్ట్ అయిన ఆయన కరణం బలరాంకు చీరాల బాధ్యతలు అప్పగించారు. వెంటనే చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో కరణం బలరాం హుటాహుటిన చీరాలకు బయలుదేరి వెళ్లారు. వెంటనే సమావేశమై ఆమంచితో పాటు నేతలు కార్యకర్తలు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ అధినేత జగన్తో చర్చల సందర్భంగా ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. విభజన హామీలు, రాష్ట్ర అభివృద్ధిపై ఇద్దరి మధ్య లోతుగా చర్చ సాగిందన్నారు. తుని ఘటనలో తన అన్నయ్యకు సంబంధం లేకపోయినా కేసు పెట్టారని ఆమంచి ఆరోపించారు. సామాజిక, రాజకీయ అంశాల నేపథ్యంలో టీడీపీలో ఉండటం మంచిది కాదని వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆయన కూడా ఏమి హామీ ఇవ్వటం అలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ ఉన్న సమస్యలు కానీ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత క్రైసిస్లో ఉండగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం అని చాలా లోతుగా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి న్యాయమైనటువంటి అంశాలని చర్చించడం జరిగింది. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చీరాల వైసీపీ సమన్వయకర్త బాలాజీతో పాటు పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు.